చామంతి, స్వర వాళ్ళైతే ఇంట్లో ఉంటారు. ఇంతలో జయకృష్ణ వచ్చి డోర్ కొడుతూ ఉంటాడు. ఈ యొక్క చామంతి ఎవరా అని చెప్పి డోర్ ఓపెన్ చేసేసరికి అక్కడ ఉన్న జయకృష్ణని చూసి, ఓ జయకృష్ణ నువ్వా, దా అని చెప్పి లోపలికి తీసుకుని వెళ్తుంది. అలా జయకృష్ణ అయితే లోపలికి వస్తూ ఉంటాడు. వస్తూ ఉండగా అక్కడ ఉన్న స్వర, చామంతి వాళ్ళిద్దరిని చూసి, ఇల్లు ఎలా ఉంది, మీకు నచ్చిందా, పర్వాలేదా, బాగానే ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న స్వర అలాగే చామంతి వాళ్ళిద్దరిని చూసి, ఏంటి హౌస్ ఎలా ఉంది, బాగుందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో స్వర, చామంతి వాళ్ళిద్దరూ కూడా బాగుంది, మీ ఇల్లు చాలా బాగుంది అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. స్వర కూడా చాలా బాగుంది అని చెప్పి అంటుంది. అలా వాళ్ళిద్దరూ అక్కడ ఉండగా జయకృష్ణ అయితే మౌనంగా సైలెంట్గా నిలబడి చాలా బాధగా ఉంటాడు. అలా డల్గా ఉండడం చూసి చామంతి అయితే, ఏంటి జయకృష్ణ ఏమైంది, ఎందుకు అంత డల్గా ఉన్నావు, ఏదైనా ప్రాబ్లమా అని చెప్పి అడుగుతుంది. ఆ మాటలకు జయకృష్ణ అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. దాంతో చామంతి అయితే, ఏంటి జయకృష్ణ నిన్నే అడిగేది, ఏంటి ప్రాబ్లం చెప్పు, పర్వాలేదు మాకు అని చెప్పి అంటుంది. దాంతో జయకృష్ణ అయితే, అభి సార్ నిన్ను నన్ను ఇద్దరిని ఉద్యోగంలో నుంచి తీసేశారు, ఇక ఇద్దరం ఉద్యోగానికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి అంటాడు. అది విని అక్కడ ఉన్న స్వర, చామంతి వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అవును, అభి సార్ ఉద్యోగంలో నుంచి తీసేశారు, బిజినెస్లో కొంచెం లాస్ ఉందంట, దానికి వర్కర్స్ ఎంత ఎక్కువ అవసరం లేదు, స్టాఫ్ తక్కువ ఉంటేనే మంచిది అని చెప్పి మన ఇద్దరిని కూడా ఉద్యోగంలో నుండి తీసేశారని చెప్పి అంటాడు. అది విని స్వర, చామంతి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక స్వర అయితే, ఏంటి ఎందుకు అభి సార్ వీళ్ళిద్దరిని జాబ్లో నుండి తీసేశారు, వీళ్ళిద్దరూ క్లోజ్గా ఉంటున్నారనా, వీళ్ళిద్దరూ క్లోజ్గా మూవ్ అవ్వడం చూసే అభి సార్ తీసేశారా, లేదా ఇంకేదైనా కారణం ఉందా, నా కారణంగా వీళ్ళిద్దరిని తీసేశారా, అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని చెప్పి స్వర అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడే ఉన్న చామంతి అయితే, అయితే ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు, ఇంకో జాబ్లో జాయిన్ అవుతావా అని చెప్పి అడుగుతుంది. లేదు, నేను ఇంకో జాబ్లో జాయిన్ అవ్వడం కాదు, నేనే ఓన్గా సొంతంగా ఒక బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి జయకృష్ణ అంటాడు. దాంతో చామంతి అయితే, అవునా సరే అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.